ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఓబద్య గ్రంథము 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయువాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. పక్షురాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకొనిను, అచ్చటి నుండి నేను నిన్ను క్రిందికి పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృప మహా కనికరం చొప్పున మరొకసారి హెచ్చరిక చేస్తున్న మాట ఇది. ఎవరైతే యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడగబడినారో వారికి ఉండవలసిన గుణమును యేసుప్రభు మరొకసారి బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమందంటే, అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందుకు పడదోయేవాడు వాడు అని అనుకోనివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చు. ఇది ఎవరి గురించి అంటే ఏదోము గురించి రాయబడినమాట. ఏదోము అంటే ఎవరంటే ఏశావు యొక్క సంతానం. ఏశావు యొక్క సంతానము వారంతా గర్వంగా ఉన్నారు. అందుకే గర్వపు హృదయం గలవారు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టినాడని నువ్వు అంగీకరించినావో అప్పుడు మన హృదయం ఎట్లుండాలంటే మెత్తని హృదయంగా ఉండాలి. మన హృదయం ఎట్లుండాలంటే అందరికీ దీనత్వంగా ఉండాలి. మనుషులకు దీనత్వంగా కనబడే హృదయంలో గర్వం కాదు. ఇక్కడ అదే అంటున్నాడు, హృదయ గర్వము చేత నువ్వు మోసపోతివి అంటున్నాడు. చాలాసార్లు పైకి ఎంతో దీనత్వం కనపరిచేటోళ్ళు సేవకులు, బోధకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు అందరూ కూడా హృదయంలో అంతరంగంలో గర్వం ఉంటుంది. నేనంటే ఏమనుకుంటున్నావు అనే ఒక తాత్పర్యం కలిగి ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళరా, నేను గర్వంగా ఉండి గర్వం ఏం చూపిస్తుందంటే అందరికంటే నేను స్పెషల్ అని చూపిస్తుంది. అందరికంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని కోరుకుంటుంది. ఇక్కడ 4వ వచనంలో అదే ఉంది. పక్షురాజు కూడా అంత ఎత్తైన నివాసమును చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకొని అచ్చటి నుండి నేను కింద పడవేతును అంటున్నాడు. అంటే ఈ స్పెషల్ ఏమిటి అంటే ఆకాశమంతా నక్షత్రములలో ఇల్లు కట్టుకున్నాడంట. నక్షత్రములలో పక్షురాజు గూడంతా, పక్షురాజు అనేది ఎత్తైన స్థలములలో ఇల్లు కట్టుకుంటుంది పక్షురాజు అనే గ్రద్ద. అదే రీతిగా ఇక్కడ నీవు కూడా గర్వం చేత ఏంటంటే ఎత్తైన స్థలములలో ఇల్లు కట్టుకొని నక్షత్రములలో ఇల్లు కట్టుకొని నేను అక్కడ ఈయన ఎవరు పడేయర్లే అని అనుకుంటున్నావేమో. అదేం చూపిస్తుంది అంటే వేరుండే స్థితి చూపిస్తుంది. సామెతల్లో 18వ అధ్యాయం 1వ వచనంలో వేరుండే గౌరవ స్వేచ్ఛానుసారి అని చూపిస్తుంది. దేవుడు కోరుకున్నది స్వేచ్ఛగా ఉండేది కోరుకోడు. ఇరుకు మార్గమున ఉండ ప్రవేశించే కోరుకున్నాడు. నీ స్వేచ్ఛ అనేది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటది. దేవుడు ఏం చెప్తా అంటే నాకు లోబడి ఉండు, నాకు విధేయుడుగా ఉండు, అణిగిమణిగి ఉండు అని చెప్తాడు. ఇక్కడ ఈ స్వేచ్ఛ ఏం చెప్తుందంటే ఈ పక్షురాజు గూడంత ఎత్తుగా ఆకాశ నక్షత్రములలో ఇల్లు కట్టుకుంటే ఏంటంటే నాన్నెవరు తాకలేరు, నేనంటే ఏమనుకుంటున్నావు అని ఒక గర్వం చూపిస్తుంది. ప్రభు అయిన దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు అక్కడ ఇల్లు కట్టుకున్నా అక్కడి అని పడవేస్తా. ఎందుకంటే ఆయన అందరికన్నా అత్యున్నతుడు. ప్రియమైన వారులారా, మనం తెలిసి తెలియక మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులలో ఎక్కడైనా మనం ఈ స్థాయిలో ఉన్నామేమో. నేను అందరికంటే ప్రత్యేకం, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను స్పెషల్, నేను పాడగలను, వాక్యం చెప్పగలను, నేను నడిపించగలను, నేను ఏమైనా చేయగలుగుతాను. కొందరు అందం చూసుకొని, కొందరు డబ్బు చూసుకొని, కొందరు కులము చూసుకొని, కొందరు బంధువర్గం చూసుకొని గర్వపడుతుంటారు. మనం ఏ విధంగా ఉన్నాం, అందరికంటే నేను స్పెషల్ అని ఎక్కడ గర్వపడుతున్నాం? మన హృదయ గర్వము దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దాన్ని తీసివేసుకొని ప్రభు కోరుకున్న రీతిలో విధేయతగా, ప్రతి పరిస్థితిలో విధేయతగా, మనకు గర్వం వద్దు. గర్వం ఎవరికన్నా అంటే అపవాది అయిన అనుకుంటే యెషయా గ్రంథంలో రాయబడ్డది. వాడు ఏమనుకున్నా అంటే నేను దేవునితో కూడా సమానంగా ఉన్నానని తన మనసులో అనుకున్నాడు. హృదయంలో అనుకున్నది ఎవరు కనబడది, వినబడది. ఈయన నోటితో అనుకోలే. అనుకున్న కారణాన వానితో పాటు దూతల సమూహం కూడా త్రోయబడుతూ వచ్చింది. ప్రియమైన వారులారా, మనం ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైన తలంపులు, ఊహలు, హృదయములో తలంపులు ఎక్కడైనా వస్తున్నాయేమో వాటిని ప్రభు రక్తం చేత, యేసు ప్రభు శిలువ రక్తం దగ్గరకు వచ్చి ప్రభువా నాకు వచ్చినాయి, వీటిని క్షమించు, కడుగు, పవిత్రపరచని క్షమాపణ కోరి ఆయన దగ్గర ఎల్లప్పుడూ విధేయతగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఎంత ఎత్తున ఆయన పడదేయగల సమర్థుడు, గర్వంగా ఉన్న వాళ్ళని పడదేయగల సమర్థుడు. మనం విధేయతగా ఉన్నప్పుడే, దీన మనసు కలిగి ఉన్నప్పుడే ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలకు మనం పాత్రమైదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిజమే, మేము కూడా ఎక్కడైనా ఏదోమ వలె ఉన్నామేమో, మనం మేము సరి చేసుకొని నీకు విధేయతగా ఉన్నట్టు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. మీరందరూ ఈ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.